అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు అక్కడ. కానీ క్యారెక్టర్ పై మరకపడటంతో ఇన్ఛార్జ్ ని అక్కడ అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. అధికారులు కూడా ఆయన మాటే వింటున్నారు. దీంతో ప్రోటోకాల్ పాటించరా అంటూ ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే. పార్టీ మనసు మారకపోవడంతో ఇక సమరమే అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేనట్లేనా? ఆ నియోజకవర్గం విషయంలో అధిష్టానం వైఖరి అలాగే ఉండబోతోందా? తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా రాజకీయం చేస్తున్న నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిమూలం. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకుడు. ఒకప్పుడు టీడీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్లో చేరి తరువాత వైసీపీకి చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి 2019లో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాకపోవడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తర్వాత వైసీపీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికలలో గెలవలేడని వైసీపీ పక్కన పెట్టిన ఆదిమూలం కూటమి ప్రభంజనంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న అభ్యంతరకర వీడియోలు బయటకొచ్చాయి. బాధితురాలే వాటిని బయట పెట్టింది. కానీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి వైసీపీలోని ప్రత్యర్థులు ఆ మహిళను పావుగా వాడారని ఆదిమూలం చెప్పినా టీడీపీ అధిష్టానం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. ఏదో ఒకరోజు సస్పెన్షన్ ఎత్తేస్తారని ఎమ్మెల్యే భావించినా అలా జరగకపోయేసరికి ప్రభుత్వంపై తిరుగుబాటు స్టార్ట్ చేశారు. టీడీపీపై తిరగబడితే మళ్లీ వైసీపీకి దగ్గరగా తీసుకుంటుందని అనుకున్నారో, లేదంటే బెదిరిస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారని భావించారో కానీ సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలం తీరు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే టీడీపీ అధిష్టానం బడా కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా పంపింది. సత్యవేడు ఆయన సొంత నియోజకవర్గం కావడంతో పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పేరుతో పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వేరే సామాజిక వర్గ నేత పెత్తనమేంటన్నది ఎమ్మెల్యే ఆదిమూలం ప్రశ్న. దీంతో సత్యవేడు టీడీపీలో గ్రూప్ వార్ మొదలైంది. కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అధికార యంత్రాంగం కూడా ఆయనకే ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యేని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే కంటే శంకర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఇది సహించలేక ఎమ్మెల్యే ఆదిమూలం నిలదీసి రచ్చ చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కార్యక్రమంలో రెచ్చిపోయారు ఎమ్మెల్యే ఆదిమూలం. శంకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎస్సీ ఎమ్మెల్యేను కాబట్టే చిన్నచూపు చూస్తున్నారన్న ఆదిమూలం తనకు జరుగుతున్న అవమానాలను సీరియస్గా తీసుకున్నారు. నారాయణవనం మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని రెవెన్యూ ఆఫీసుకు పంపారు. ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ అక్రమ రవాణాదారుల మీద కేసు పెట్టకుండా వదిలేశారంటూ ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి హడావుడి చేశారు. దీంతో పోలీసులు వచ్చి తాళం తీసి ఎమ్మెల్యే కొడుకు సుమన్ మీదే కేసు పెట్టారు. ఇక నాగలాపురం మండలంలోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ ఈవోతో ప్రోటోకాల్ గొడవ జరిగింది. మొత్తం మీద టీడీపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తేసేలా లేదని తండ్రి కొడుకులిద్దరూ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వర్గపోరుతో సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఎమ్మెల్యే, కోఆర్డినేటర్ మధ్య అధికారులు ఇరుకున పడుతున్నారు. అధినేత చొరవ తీసుకుంటే గానీ సత్యవేడు పంచాయతీకి ఫుల్ స్టాప్ పడేలా లేదంటున్నారు.